హాయ్ అండి, వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్. మనము ప్రీవియస్ క్లాస్లో డే 7లో త్రిక సంధి గురించి చెప్పుకున్నాము. ఆగి ఏలను త్రికములు అంటారని. తర్వాత త్రిక సంధి అంటే పెద్ద పెద్దయి పెద్దయే వస్తుంది విడదీసేటప్పుడు. కలిపి రాసేటప్పుడు చిన్న చిన్నయి చిన్నయే ఉంటుంది. తర్వాత ద్విత్వాక్షరం ఉంటే దాన్ని తీసేసి రాయడం అని చెప్పుకున్నాము. ఈరోజు మనము డే 8లో 8వ రోజు లూలనల సంధి గురించి చెప్పుకుందాము. ఏది? లు లా నా ల లూలనల సంధి. లూలనల సంధి మనకు 10వ తరగతిలో టెక్స్ట్ బుక్ మొత్తం కలిపినా కూడా ఈ లూలనల సంధికి సంబంధించి కేవలం 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి మీరు బట్టి కొట్టేసేయచ్చు. ఈజీ, చాలా ఈజీ. మనం త్రిక సంధిలో పూర్వపదంలో ఒక్క అక్షరం తర్వాతనే ప్లస్ వచ్చేసింది కదా, అలాగనే ఇక్కడ ఎట్లాగంటే ఆపోజిట్ అనమాట. లులన సంధిలో ఉత్తర పదంలో ఒక్క అక్షరం మాత్రమే ఉంటుంది. చూసారా? మనకు త్రిక సంధిలో ఒక్క అక్షరం అయిపోయిన వెంటనే ప్లస్ గుర్తు ఎలా వస్తుందో, లులనల సంధిలో అంటే త్రిక సంధిలోమో పూర్వపదంలో ఒక్క అక్షరం వస్తుంది, లులనల సంధిలోమో ఉత్తర పదంలో ఒక అక్షరం మాత్రమే వస్తుంది. మరి ఈ లులనల సంధి యొక్క ఎగ్జాంపుల్స్ చెప్పుకుందామా? ఏమీ లేదు. మొట్టమొదట స్నానాలు. స్నానాలు, స్నానము ప్లస్లు స్నానాలు, స్నానము ప్లస్లు స్నానాలు. తర్వాత దీపాలు. దీపము ప్లస్లు దీపాలు. పుస్తకాలు. పుస్తకము ప్లస్లు పుస్తకాలు. అవయవాలు. అవయవము ప్లస్లు అవయవాలు. సంవత్సరాలు. సంవత్సరము ప్లస్లు సంవత్సరాలు. చాలా ఈజీగా ఉన్నాయి కదా, చాలా 5 ఉన్నాయి కేవలము. కాబట్టి స్నానాలు, దీపాలు, పుస్తకాలు, అవయవాలు, సంవత్సరాలు. మీరు బాగా ఈజీగా ఎగ్జాంపుల్గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగా? మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. స్నానం చేసినాక దీపాలు పెడతాం. దీపాలు పెట్టి తర్వాత చదువుకుంటాం కదా, పుస్తకాలు చదువుతాం కదా. అలా చదివితే మన యొక్క అవయవాలన్నీ కూడా ఎన్నో సంవత్సరాలైనా బాగా ఉంటాయి అని కూడా మీరు గుర్తుగా గుర్తు పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? మనం ఏం చేస్తాము? స్నానం చేసినాక దీపాలు పెడతాము. దీపాలు పెట్టినాక పుస్తకాన్ని చదువుతాము. తర్వాత అవయవాలు అనేటువంటివి ఇలా చేస్తే అవయవాలు అనేటువంటివి ఎన్నో సంవత్సరాలు బాగా ఉంటాయి అని ఒక వాక్య రూపంలో గుర్తుపెట్టుకుంటే మీరు లులనల సంధిని యొక్క ఉదాహరణలని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం ప్రతిరోజు ఏం చేస్తాము? స్నానం చేస్తాం. కాబట్టి స్నానము ప్లస్లు ఇది లులనల సంధి. స్నానం చేసినాక ఏం చేస్తాము? దీపాలు పెడతాం. కాబట్టి దీపాలు ప్లస్లు దీపాలు. దీపాలు ఎట్లా అనాలి? దీపము ప్లస్లు దీపాలు. అర్థమైందా? మనం స్నానం చేస్తాము. స్నానము ప్లస్లు స్నానాలు అంటే స్నానము ప్లస్లు స్నానాలు లులనల సంధి. స్నానం చేసిన వెంటనే ఏం పెడతాము? దీపాలు పెడతాము. మరి దీపాలను ఎలా విడదీయాలి? దీపము ప్లస్లు దీపము ప్లస్లు దీపాలు. తర్వాత పుస్తకాలు. మనం దీపం పెట్టాక పుస్తకం చదువుతాం కదా ఇంకా. కాబట్టి పుస్తకము ప్లస్లు పుస్తకాలు. పుస్తకము ప్లస్లు పుస్తకాలు. ఇలా రోజు స్నానం చేసి దీపం పెట్టి మనం పుస్తకాన్ని చదివితే మన యొక్క అవయవాలు అనేటువంటివి బాగా ఉంటాయి. కాబట్టి అవయవాలు. అవయవము ప్లస్లు అవయవాలు. ఎన్ని సంవత్సరాల తరబడి మనకు ఈ అవయవాలు అనేటువంటివి బాగా ఉంటాయి అని గుర్తుపెట్టుకుంటే సంవత్సరాలు. సంవత్సరము ప్లస్లు సంవత్సరాలు. చాలా సులభంగా ఉంది కదండి లులన సంధి. డే 8లో మీరు కేవలం ఈ 5 గుర్తుపెట్టుకుంటే చాలు. లులన సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఇవే ఉన్నాయి.